హర్యానా రాష్ట్రానికి చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్గా పేరు పొందింది. అందానికి అందం, చలాకీతనానికి చలాకీతనం ఉండడంతో ఈమె యూట్యూబ్ ఛానల్ను చాలా మంది అనుసరిస్తున్నారు. అయితే మొదట్లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న ఆమె ఆ తర్వాత దారి తప్పింది. కొన్నాళ్ల పాటు మన బార్డర్ ఏరియాలపై స్టోరీ చేయడం మొదలుపెట్టింది. భారత్ చేస్తున్న పన్నాగాల వల్ల బార్డర్ ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే భారత్ ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నట్టుగా ఆమె వీడియోలు రూపొందించేది. కాకపోతే ఈ వీడియోలలో పరోక్షంగా తన భావజాలాన్ని ప్రదర్శించేది. అలాంటి వ్యవహార శైలి వల్ల జ్యోతిపై ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. 2023 సంవత్సరంలో జ్యోతి పాకిస్తాన్ వెళ్ళింది. ఆ సమయంలో ఆమె ఆ ప్రాంతం మొత్తం విస్తృతంగా తిరిగింది. టూరిస్టు వీసాతో చేయకొన్ని పనులు చేసింది. ఇక ఇదే సమయంలో ఢిల్లీలోని పార్క్ హైకమిషన్ లో డానిష్ అనే వ్యక్తితో జ్యోతి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య శారీరక కార్యకలాపాలు కూడా సాగిపోయాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఆ ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉండగానే డానిష్ ఆమెకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ ను పరిచయం చేశాడు. దీంతో ఆమె మన దేశంపై తీవ్రమైన కోపాన్ని పెంచుకుంది. అక్రమంగా మన దేశాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. చివరికి మన దేశంలో ఉన్న సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కు చేరవేసిందని తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే ఒక వ్యక్తితో కూడా జ్యోతి సన్నిహితంగా ఉందని, అతనితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుందని అభియోగాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై నిఘా పెట్టింది. అందులో జ్యోతి నిర్వహిస్తున్న ఛానల్ కూడా ఉంది. అయితే ఈ ఛానల్లో మన దేశానికి వ్యతిరేకంగా కథనాలు, ఎక్కువగా బార్డర్ విలేజెస్ పై స్టోరీస్ కనిపించడంతో ఈ ఛానల్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత జ్యోతి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆమె 2023లో పాకిస్తాన్ వెళ్ళింది అని అధికారులకు తెలిసిందో అప్పటి నుంచి వారు తమ సెర్చింగ్ మొదలుపెట్టారు. చివరికి జ్యోతి అసలు రంగు బయటపడడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం ఆమెను ప్రత్యేకమైన జైలుకు తరలించారు. మరి ఆ విచారణలో జ్యోతి చేసిన పాపాలు బయటపడతాయా? వాటి ఆధారంగా భారత్ చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రదాడికి ముందు పహల్గాం ప్రాంతంలో యూట్యూబర్ జ్యోతి పర్యటించిందని తెలుస్తోంది. ఏప్రిల్లో ఈ దాడి జరిగిన నేపథ్యంలో సరిగ్గా 3 నెలలకు ముందు ఆమె ఆ ప్రాంతంలో పర్యటించిందని తెలుస్తోంది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడున్న కీలకమైన వివరాలను ఉగ్రవాదులకు చేరవేసినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వీడియోను జ్యోతి తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణ యూట్యూబర్ లాగా అక్కడికి వెళ్లిన ఆమె అక్కడి కీలకమైన సమాచారాన్ని తెలుసుకుని ఉగ్రవాదులకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉగ్రవాదులు సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పర్యాటకులే లక్ష్యంగా దాడులు చేసి మారణహోమాన్ని సృష్టించారు. ప్రస్తుతం జ్యోతిని విచారిస్తోన్న అధికారులు మరింత కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.